జగన్మోహన్ రెడ్డి గారు బాధితులను పరామర్శించడానికి వస్తున్నారన్న విషయం పోలీసులకు ముందుగానే సమాచారం ఉంది. అక్కడికి ఏ సమయానికి చేరుకుంటారన్న సమాచారం ఉంది. వచ్చినప్పటికీ కూడా ట్రాఫిక్ను క్లియర్ చేయకుండా మీరు ముందుకు కదలడానికి వీలు లేదు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే మీరు కదలడానికి వీలుందంటూ అడ్డుకోవడంతో అక్కడ మాజీ మంత్రులు రోజా కానీ పెద్దిరెడ్డి కానీ పోలీసులతో వాగ్వాదానికి దిగి పోలీసుల్ని ఇది కరెక్ట్ కాదు, మీరు చేస్తున్నది ఎలా అడ్డుకుంటారు, మీ దగ్గర సమాచారం ఉంది, ఒక ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది, హలో చేయండి అని బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి, గట్టిగా నిలదీయాల్సినటువంటి పరిస్థితి. ఇలా చేస్తే గానీ ఒక ప్రతిపక్ష నేత వెళ్ళి బాధితుల్ని పరామర్శించడానికి లేదు. మనం చేయాల్సిన పాపం చేసేస్తాం, చేయాల్సిన ఘోరం చేసేస్తాం, చేయాల్సిన తప్పిదం చేసేస్తాం. మన పాపానికి మన తప్పిదానికి 6 బలైపోతే ఆ కుటుంబాలను పరామర్శించకూడదు. క్షతగాత్రులు 10ల సంఖ్యలో క్షతగాత్రులు ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిని ప్రతిపక్ష నేత పరామర్శించడానికి వీల్లేదు, ఆయన్ని అడ్డుకోవాలి. మీరు సరిగా నిర్వహణ చేయక మీ అసమర్థతతో